అందరూ ఎలా ఉన్నారు? వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అయిన ఒక టెంపుల్కి ఈరోజు మనం విజిట్ అవ్వబోతున్నాం. ఈ టెంపుల్కి బడ్జెట్ ఎంత అవుతుంది, ఎక్కడ స్టే చేయాలి, ట్రైన్స్ ఏవి అవైలబిలిటీలో ఉంటాయని చెప్పి A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ చాలామంది మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి. అండ్ మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఏమైనా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కానీ ఆర్ వాయిస్ ఓవర్ ఇంప్రూవ్మెంట్ కానీ అంటే మైక్ క్వాలిటీ కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఎక్కువగా వచ్చిన కామెంట్స్ చూసుకుని ఆ ఇంప్లిమెంట్ అయితే చేయడానికి నేను స్టడీ చేస్తాను. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రైన్ రూట్లో వచ్చే వాళ్ళు అయితే ప్యాసింజర్స్ కానీ ఎక్స్ప్రెసెస్ కానీ ఎక్కితే మీరు భీమడోల్లో దిగాలి. భీమడోల్ నుంచి టెంపుల్కి 16 కిలోమీటర్లు ఉంటుంది. సూపర్ ఫాస్ట్లో ఎక్కితే ఏలూరులో దిగాలి. ఏలూరు దగ్గర నుంచి టెంపుల్కి 40 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఎవరైనా సరే ఫ్లైట్లో రీచ్ అయ్యే వాళ్ళు మాత్రం నియర్లీ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి రాజమండ్రి అండ్ గన్నవరం, విజయవాడ గన్నవరం కొంచెం లాంగ్ అవుతుంది. రాజమండ్రి అయితే నియర్ బై 30 కిలోమీటర్స్లో అయితే మీరు ఉంటారు టెంపుల్ దగ్గరలో. నేను ఎక్కింది విజయవాడ నుంచి. చాలా ఖాళీగా అయిపోతుంది ట్రైన్. నాకైతే 1.5 అవర్ పట్టింది. టికెట్ ప్రైస్ వచ్చి 45 రూపీస్ ఛార్జ్ చేశారు. 1.5 అవర్లో అయితే నేను భీమడోల్ స్టేషన్ రీచ్ అయిపోయాను. స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి ఆటోలు ఉంటాయి. పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. షేర్ ఆటో అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు బస్సులో వస్తే కనుక నేను చూపిస్తున్న రూట్లో దిగుతారు. అక్కడ ఇది 2వ వే టెంపుల్కి. ఇక్కడ మనకైతే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. 1000 to 1500 ఉంటాయి, ఏసీ ఆర్ నాన్ ఏసీ బట్టి మీ ప్రిఫరెన్స్ బట్టి చూసుకోండి. డార్మెటరీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. నేనైతే నైట్ వెళ్ళాను టెంపుల్ దగ్గరికి. నాకైతే కొంచెం చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎక్కువ మంది లేరు. ఇప్పుడు మనం రూమ్తో అవసరం లేకుండా ఎక్కడ పడుకోవాలో చూపిస్తాను. ఇలా మండపాలు ఉంటాయి, చూపిస్తుంది చూడండి. ఈ మండపాలు ఉంటాయి. ఈ మండపాల పక్కన గట్ల మీద పడుకోవచ్చు. దీన్ని టెంపుల్లో నిద్ర చేయడం అంటారు. ఇలా నిద్ర చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. అండ్ చాలామంది పడుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 6ంటికి అయితే క్షవరం చేసి అయితే ఇస్తారు. గుండెలు మొక్కుబడి చెల్లించుకోవడాలు అవి ఎర్లీ మార్నింగ్ 6ంటికి స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ అయితే 7 వరకు ఉంటుంది. మనం అయితే ఇప్పుడైతే గుండు కొట్టించుకొని వచ్చేద్దాం. ఈ స్వామివారి కోనేరు మనము గుడికి వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో తగులుతుంది. అండ్ చుట్టుపక్కల ఇల్లు కూడా మనం చూడొచ్చు. ఈ ఏనుగు పేరు లక్ష్మి. నేను నా చిన్నప్పటి నుంచి ఏనుగుని చూస్తాను. దీనికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. స్వామివారి సేవకు అయితే ఈ లక్ష్మిని ఉపయోగిస్తారు. ప్రజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది టెంపుల్, సండే అయినా సరే. మనం ఎప్పుడు చూసినా సరే ఈ లక్ష్మి నాకు ఇక్కడే కనబడుతుంది. ఈ లక్ష్మి కొండ పైన ఉంటుంది. ఇది టెంపుల్ అవుట్ సైడ్ నుంచి వ్యూ. సరే మనం లోపలికి వెళ్దాము. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా గోశాల శ్రీకృష్ణ వారిది. ఇది యాక్చువల్లీ ఫ్రంట్ ఉండాలి, దీన్ని బ్యాక్ సైడ్కి తీసుకొచ్చారు. అంటే టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనము స్వామివారికి ఉపయోగించిన పువ్వులని వేస్ట్ చేయకుండా ఇక్కడ అగరబత్తులు తయారు చేసి అమ్ముతారు. ఇక్కడ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాని పక్కనే మనకి ఫోన్ లాకర్స్ ఉంటాయి. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక మొబైల్కి. యూజ్ చేసుకోండి. దాని ఆపోజిట్లో చెప్పుల స్టాండ్ ఉంది, ఫ్రీ స్టాండ్. అది యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అండ్ ఆపోజిట్లో మనకి ఫ్రీ దర్శనం టికెట్ అండ్ 100 రూపాయల టికెట్ అండ్ 300 రూపాయల టికెట్స్ అయితే ఉన్నాయి. నైట్ మనం ఇక్కడ పడుకుంది ఇక్కడే మనము. అండ్ ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం. ఈ ద్వారకా తిరుమల టెంపుల్లో ఈ మండపం ఒకటి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అండ్ మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే చాలా తక్కువ టైంలో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫెస్టివల్స్ టైంలో తప్ప మిగతా వీకెండ్స్ టైంలో ఇప్పుడు వచ్చినా సరే ఒక 1.5 అవర్ to 2 అవర్స్లోపు అయితే దర్శనం అయితే పీస్ఫుల్గా అయితే కంప్లీట్ అవుతుంది. గుడి చరిత్ర ఏంటంటే శ్రీరామచంద్రుడు వాళ్ళ తండ్రి ధర్మరాజు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పి ఇక్కడ బోర్డులో ఉంది. అండ్ నేను ఆ బోర్డుని మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే గుడి చరిత్ర అది మొత్తం ఆ బోర్డులో డిస్ప్లే చేశారు. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి సమర్పించిన పట్టు చీరలు ఇక్కడ సేల్ చేస్తారు. ప్రజెంట్ అయితే కౌంటర్ క్లోజ్ ఉంది.
ఇప్పుడు ఒకసారి టెంపుల్ హిస్టరీ డిస్ప్లే చేస్తాను చూడండి, ఒకసారి జూమ్ చేసుకొని చదువుకోండి. ఇది టెంపుల్ యొక్క గోపురం. ఇది చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతారు. చాలా మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుండేది ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి. అండ్ ఇప్పుడైతే మనము ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఎక్కాం కదా, ఇప్పుడు మనం రెండో సైడ్ దిగాం కిందకి. అండ్ ఈ టెంపుల్ని గోపురానికి మధ్యలో నుంచి వ్యూ ఇది. ఇలా లెఫ్ట్లో తిరిగితే మనం అలా సెకండ్ వేకి దారి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏదన్నా సరే చాలా ఫంక్షన్ జరిగేటప్పుడు కానీ స్వామివారికి ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడ డ్యాన్స్లు అవి ప్రోగ్రామ్స్ పెడతారు, భరతనాట్యాలు అలాంటివి. అండ్ ఇక్కడ డోనర్స్ ఎవరన్నా సరే అమౌంట్ డొనేషన్ ఇస్తే ఇక్కడ తీసుకుంటారు. ఆఫీస్ ఇది. ఒకే ఇమేజ్లో మనకి విమాన గోపురము, టెంపుల్ గోపురము, మూల విరాట్ ఒకే ఒక వ్యూలో కనిపిస్తారు. అదే ఏకైక టెంపుల్ ద్వారకా తిరుమల. దీన్ని చిన్న తిరుపతిగా పిలువబడతారు. దీని పక్కన మనకి డార్మెంటరీస్ కూడా చూడొచ్చు. అండ్ అమౌంట్ పే చేసుకుని చెప్పులు కూడా పెట్టుకుంటారు ఇక్కడ. అండ్ మనం ఈ సైడ్లోంచి కిందకి వెళ్తే మనం అయితే బయటికి వెళ్ళిపోవచ్చు. అండ్ అది కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ టెంపుల్ దగ్గర మనం హిస్టరీ బోర్డు చూపించాం కదా, ఆ హిస్టరీ బోర్డు ఎవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ స్వామివారి ఎలా వచ్చారు, అసలు ద్వారకా తిరుమల ఎలా పేరు వచ్చింది అని చెప్పి, ఋషులు ఎలా పూజలు చేశారని చెప్పి ఇక్కడ స్వామివారికి చిన్న గ్రాఫిక్లో అయితే గీశారు. చాలా నీట్గా చాలా బాగా చేశారు దీన్ని. నేను చాలాసార్లు వచ్చాను, ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఈసారి అయితే పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఆర్టిస్టులు ఎవరో మాత్రం ఎరగదీశారు. అండ్ ఈ విజువల్ మనకి ఎక్కడ కనబడుతుందంటే, మనం బస్సులో కనుక వస్తే కనుక టెంపుల్ దగ్గర దిగినప్పుడు సెకండ్ వేలోంచి కనబడుతుంది. అండ్ మన ద్వారకా తిరుమల హిస్టరీ మొత్తం ఇక్కడ చిన్న పిక్చర్స్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది టెంపుల్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి రాజమండ్రి, విజయవాడ, భీమడోలు, విశాఖపట్నము, అమలాపురము ఇలా చాలా ఊర్లకైతే బస్సెస్ ఇక్కడ నుంచి ఎవ్రీ 40 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. అండ్ టెంపుల్ దగ్గర నుంచి నేనైతే భీమడోలుకి బస్ ఎక్కాను. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్కి. భీమడోలు బస్ స్టాండ్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి నేను బై వాక్ అయితే వెళ్ళిపోదని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్ 16 కిలోమీటర్లకి. నాకు నైట్ వచ్చేటప్పుడు షూట్ చేయడం కుదరలేదు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకి టెంపుల్ 1/2 కిలోమీటర్ ఉందనగా మనకి ఇలా ఆర్చ్ వస్తుంది. అండ్ ఇది భీమడోలు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి టెంపుల్కి ఎవ్రీ 25 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది టెంపుల్కి. అండ్ బస్ స్టాండ్ అవుట్ సైడ్ ఇది రాజమండ్రి వెళ్ళే బస్సు ఇది. మనం అయితే బై వాక్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. మనం రైల్వే స్టేషన్లో చూసుకుంటే మనకి ఇలా బోర్డు ఉంది, ద్వారకా తిరుమల వెళ్ళవలసిన ప్రయాణికులు ఇక్కడ దిగవలని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఒక ట్రిప్ ఒక ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అందుకే కొంచెం వీడియో లేట్ అయింది. అండ్ ఎవరికైనా సరే వీడియో చూసేటప్పుడు వాయిస్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఇంప్రూవ్మెంట్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్ మీ ముందు తీసుకొని రావడానికి. అండ్ ఎవరైతే ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. బై బై.